తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే. ఈ మధ్యకాలంలో ఎవరి కింద మేము ఎందుకు పని చేయాలి అని చెప్పి ఎవరికి వారు చిన్న చిన్న వ్యాపారాలు ఏదో ఒకటి స్టార్ట్ చేసుకోవడం మనం ఎక్కువగా చూస్తున్నాం. అందరూ సక్సెస్ అవుతున్నారా అని అంటే అవ్వట్లేదనే చెప్పాలి. ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే నా జాతక రీత్యా చూపించుకున్నా నాకు బిజినెస్ చేసే యోగం ఉందంటున్నారు, అయినా మరి ఎందుకు వ్యాపారం వృద్ధిలోకి వెళ్ళట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారికి ఏదైనా పరిహారం ఉందా వ్యాపారం వృద్ధి చెందడానికి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. చిరు వ్యాపారాల అభివృద్ధికి అంటే బేసిక్గా మనకేంటి అంటే ఎవరైనా సరే దైవ ఆరాధనతో ప్రారంభిస్తే చాలా వరకు బాగుంటుంది. అంటే ఎక్కడైతే వ్యాపారం జరుగుతుందో అక్కడ నిత్యం ధూప దీప నైవేద్యం, అంటే ఒక దేవుడి పటం వాళ్ళ ఇష్టదైవం, అలాగే దీపారాధన చేసుకోవడం, అలాగే అగరబత్తి వెలిగించుకోవటం, అలాగే ఏదో ఒక బెల్లం మొక్కో మిశ్రీనో అంత నైవేద్యంగా పెట్టి ఆహారతి ఇవ్వటం. ఇది బేసికల్గా ఏ పూజారి అవసరం లేదు, హ్యాపీగా ఎవరైనా ఇళ్ళల్లో చేసుకునేది. సో ఇది చేస్తే ఏం జరుగుతుంది అంటే మనం ఎప్పుడైతే దీపారాధన చేస్తామో కాస్మిక్ ఎనర్జీని, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే గుణం దీపారాధనకు ఉంది. అంటే మనకి ఎట్లా అంటే ఆ దీపానికి అక్కడున్న నెగిటివిటీని అంతా తీసేసే గుణం ఉంది. అలాగే ధూపం ఎప్పుడైతే మనం వేస్తామో ఆ ధూపానికి ఆటోమేటిక్గా మనకి ఆరాలో కానీ అక్కడున్న పరిసరాల్లో కానివ్వండి నెగిటివ్గా ఉన్న థాట్స్ కానివ్వండి, నెగిటివ్ చికాకులు కానీ, ఇరిటేషన్ కానివ్వండి. ఇప్పుడు మన ఇంట్లో ఇరిటేషన్ ఉంది, ఎవరైనా బాగా ఇరిటేషన్ వచ్చి చేశారు, ఎంబడే కొద్దిగా సాంబ్రాణో లేకపోతే 2 అగరబత్తులు వెలిగించి పెడితే ఆ ఇరిటేషన్ క్లియర్ అవుతుంది. సో ఒక్కొక్కరి ఎనర్జీ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక వ్యక్తి వచ్చారు, ఆయన బోని చేశారనుకోండి, ఆ రోజంతా మంచిగా ఉంటుంది. ఇంకొక వ్యక్తి వచ్చారు, బోని చేస్తే ఆ రోజు వ్యాపారమే ఉండదు. అంటే ఆ వ్యక్తుల యొక్క ఆరాలు, ఆ వ్యక్తుల యొక్క యోగాలు కూడా వ్యాపారం మీద పడుతూ ఉంటాయి. కొంతమంది చూపు మంచిది అంటారు, కొంతమంది అంటే వాళ్ళ యొక్క పాజిటివ్. ఎప్పుడైతే ఈ బేసిక్ థింగ్స్ పాటిస్తూ ఉంటారో, దీపారాధన చేస్తూ, ధూపం వేస్తూ, అలాగే దేవుడికి ప్రసాదం పెడుతూ, అలాగే ఆరతిస్తున్నారో అక్కడున్న నెగిటివ్ ఎనర్జీలు క్లియర్ అవుతాయి. ఎప్పుడైతే నువ్వు నైవేద్యం పెడుతున్నావో దేవుడికి నువ్వున్న దాంట్లో ఎంతో కొంత పెడుతున్నప్పుడు, అంటే దేవుడు అనుకోవచ్చు, ప్రకృతి అనుకోవచ్చు, ఏదైనా అనుకో, నీకున్న దాంట్లో ఆ ప్రకృతికి సమర్పణ చేస్తున్నప్పుడు ప్రకృతి నీకు ఎంతో కొంత సమర్పణ ఇవ్వాలి కదా. లా ఆఫ్ నేచర్ మన సైంటిఫికల్గా నీకు ఇస్తే వస్తుంది. ఆ ఇచ్చేది నువ్వు ఇవ్వటం అనేది దేవుడికి ఆఫరింగ్ ఇచ్చినప్పుడు దేవుడి దగ్గర నుంచి నీకు ఏదో ఒకటి ఆఫర్ అనేది వస్తుంది. అది నీకు ఉన్న ప్రదేశంలో ఆఫరింగ్ ఏంటి, నీ బిజినెస్ పెరగటము, నువ్వు హ్యాపీగా ఉండేటట్టుగాను ఏదో ఒకటి జరుగుతుంది. ఇది బేసిక్గా మనకి జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి విఘ్నాలు తొలగిపోవడానికి గణపతి, ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని కానీ రెగ్యులర్గా చేసుకోగలిగితే, గణపతి పూజ కానీ చేసుకున్నా, గణపతి ఆరాధన చేసుకున్నా చాలా వరకు అద్భుతంగా ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇంకా అక్కడ ఉన్నటువంటి పసుపుతో గణపతి చేసుకోవడం, లేదా పసుపు నీళ్ళని వాకిట్లో అంటే మన వ్యాపారం జరిగే ప్రదేశాల్లో చల్లటం వల్ల కూడా ఆ నెగిటివిటీ క్లియర్ అయిపోయి అట్రాక్షన్ అనేది ఉంటుంది. మీరు రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు, ఇప్పుడు మంచిగా అగరబత్తి వెలిగించి షాప్ ముందర కొద్దిగా పసుపు నీళ్ళు చల్లి నీట్గా ఉంటే మనం ఆ షాప్ వైపు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతామా లేదా మన అన్నమాట. అలాగే షాప్లో ఏదో ఒక గ్రీనరీ మొక్క, అంటే ఇట్లాంటి ప్లాస్టిక్కి కాకుండా గ్రీనరీ మొక్క అనమాట, అంటే ఏదో మనీ ప్లాంట్ కానీ ఏదో ఒకటి గ్రీనరీగా ఉంటే వచ్చిన వాళ్ళ ఫోకస్లు వాటి మీదకి వెళ్తాయి, మనుషుల మీద నెగిటివిటీ ఇలా కాకుండా. అట్లాంటి గ్రీనరీ మొక్కని పెంచుతూ ఉంటాం. గణపతి వల్ల విఘ్నాలు తొలగిపోతూ ఉంటాయి. అలాగే చూసుకుంటే మనకి వ్యాపారాన్ని అభివృద్ధి చెందడానికి బెస్ట్ అంటే కుబేరుడు అనుగ్రహం కూడా ఉండాలి. కుబేర అనుగ్రహానికి కుబేర ముద్ర అని ఉంటుంది. కుబేర ముద్ర అంటే ఇలా వేస్తారు, ఈ 2 వేలు లోపలికి వెళ్తాయి, క్లోజ్ చేసి ఈ 3 వేలు
పట్టుకుంటాం కుబేర ముద్ర. ఈ కుబేర ముద్ర రోజుకు ఒక 15-20 నిమిషాలు ఇట్లా పట్టుకున్న ఉంటుంది. మనకి ఇప్పుడు దేవీ దేవతలందరూ కూడా మీరు దేవతా ఫోటోల్లో చూడండి, ఈ ముద్రలోనే కమలం పట్టుకుంటారు. ఈ ముద్రలోనే కమలం పట్టుకుంటారు. కమలం అంటే లక్ష్మీదేవి, కమలాత్మిక అంటారు లక్ష్మీదేవిని. ఆ కమలాన్ని పట్టుకొని ఉండేది ఈ ముద్రలోనే పట్టుకొని ఉంటారు. సో ఎప్పుడైతే ఈ ముద్ర మనం వేసుకొని కూర్చున్నా ఆటోమేటిక్గా ఆ యొక్క లక్ష్మీతత్వం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే మనం శ్వాస బుక్లో కూడా చెప్పాం, లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్. ఎవరైతే షాప్లో కూర్చొని నా ప్రాణాయామం ఎడమ ముక్కుతోనే తీసుకొని ఎడమ ముక్కుతోనే వదులుతూ ప్రాణాయామం ఎవరైతే చేస్తారో ఆటోమేటిక్గా ఆ బ్రీతింగ్ చేస్తూ ఉంటారో వారికి ఆటోమేటిక్గా అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ చేయటం వల్ల. సో దానివల్ల ఏంటంటే ప్రాణశక్తి పెరుగుతుంది, దానివల్ల అట్రాక్ట్ అయ్యే వాళ్ళు పెరుగుతారు, ఆటోమేటిక్గా బిజినెస్లు ఇంక్రీజ్ అవుతాయి. సో ఏ బిజినెస్ అయినా లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ చేయటం వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది. సో ఆ షాప్లో కూర్చోగానే వాళ్ళు 36 సార్లు లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్, ఈరోజు బిజినెస్ పెరుగుతుందని శ్వాస తీసుకొని ఈ బిజినెస్కు ఉన్న అడ్డంకులన్నీ వదులుతున్నాయి అనేసి డీప్గా అంటే ఒక 5 సెకండ్లు ఇన్హేల్, ఒక 5 సెకండ్లు ఎక్సేల్ సింపుల్గా చేయగలిగితే, లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి బిజినెస్ ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇన్ని కోణాల్లో మనం షాప్స్కి వీటికి అన్నిటికీ కూడా చేసుకోవచ్చు. దానివల్ల ఆ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఏదైనా సరే వ్యాపారం అనేది అభివృద్ధి చెందాలంటే ఒకటి ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందాలి, అడ్డంకులు లేకుండా ఉండాలి, రిసోర్సెస్ ఆకర్షించబడాలి. సో వీటికి బేసికల్ థింగ్స్ ఏంటంటే ఒకటి నిత్య దీపధూప నైవేద్యాలు, గణపతిని ఆరాధిస్తూ ఉండడం, కుబేర ముద్రని కుబేర తత్వాన్ని ఆరాధించడం. అంటే నేను ఇప్పుడు కుబేర ముద్ర చెప్పాను, కొంతమంది కుబేర యంత్రం పెట్టుకోవచ్చు, కొంతమంది కుబేర స్తోత్రాలు పారాయణ చేయొచ్చు, అలా అన్నమాట. అది తత్వాన్ని ఎక్కడైతే ఉంటుందో ఆటోమేటిక్గా డెవలప్ అవుతూ ఉంటుంది. అలాగే దిష్టికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీ రాకుండా దిష్టికి ఏదన్నా పెట్టుకోవడం, అలా చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ప్రతి బిజినెస్ కూడా ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. అలాగే ఉన్నవాళ్ళు షాప్లో ఉన్నవాళ్ళు కొద్దిగా ఆ యొక్క శక్తిని, ఇప్పుడు గణపతిని ఆరాధన చేశారు, ఆ బొట్టు మొగాన పెట్టుకోవడం, అంటే మొగున్న బొట్టు పెట్టుకుంటే చూడ్డానికి ఇప్పుడు ఫస్ట్ మనం పోగానే ఏం చేస్తాం, అబ్బా ఈ షాప్లో ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది. సో కాబట్టి ఆ బొట్టు పెట్టుకోవడం అది మెయింటైన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పోతుంది. ఆ పసుపు నీళ్ళు చల్లటం వీటి వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతూ ఉంటుంది. కాబట్టి ఇన్ని కోణాలు ఆచరిస్తూ ఉంటే నిత్యం షాపు ఉన్న ఏరియాలో ఆటోమేటిక్గా జరుగుతుంది. మనకు తెలిసిన ఒక కూరగాయల షాప్ ఉంది, వెజిటబుల్ షాప్. అతను అడగటం జరిగిందనమాట. అడిగితే ఇదే టెక్నిక్స్ చెప్పా, రోజు పసుపు నీళ్ళు చల్లుకో, ధూపం పెట్టు, దీపం. దానివల్ల ఏమైపోయింది అంటే ఆయన ఉదయాన్నే 4 గంటలకి వచ్చి వెజిటబుల్స్ 4:30-5 వచ్చి వెజిటబుల్స్ అక్కడ పెట్టేసి హ్యాపీగా ధూపం పెట్టి కొద్దిగా పసుపు నీళ్ళు చల్లగానే ఉదయాన్నే ఏమవుతుంది, వచ్చిన వాడికి అది ఫ్రెష్గా కనిపిస్తాయి. ఇంకా ఆ ధూపం అట్రాక్షన్ ఏంటంటే వాకింగ్కి పోయే వాళ్ళు వచ్చే వాళ్ళకి కూడా ఆ ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఆ ప్లెజెంట్గా అనిపించిన వాళ్ళ అవసరం ఆ రోడ్డును వెళ్తూ, అంటే మామూలుగా వేరే ఎప్పుడో తీసుకుందాం అనుకున్నవాడు కూడా టక్మని వెళ్ళేసి 2 కిలోలు అట్లా తన వ్యాపారం మామూలుగా 12,000-13,000 ఫర్ డే జరిగేది కాస్త 28,000-30,000కి వెళ్ళిపోయింది మామూలుగా. అంటే అన్నీ అంటే ఆయన 50 కేజెస్ అట్లా తెచ్చి అమ్మే వ్యక్తి కాస్త అతను మామూలుగా అన్నీ ఇట్లా తెస్తారు కదా, 12,000 కౌంటర్ ఉండేది. ఆ కౌంటర్ 12,000-13,000 ఉండే కౌంటర్ కాస్త అది 25,000-30,000 మధ్యలో, అంటే ఇంచుమించు డబల్ మోర్ దాన్ డబల్ అట్లా అయిపోవడం జరిగిందనమాట. సో ఈ టెక్నిక్స్ అంటే ఇది చిరు వ్యాపారానికి ఇంతకన్నా ఇంక ఎగ్జాంపుల్ అవసరం లేదు కదా. సో అలానే ఇంకొకరు ఉన్నారు బోటెక్.
బోటెక్ అమ్మాయి వచ్చేసి డ్రెస్సులు అవి కుట్టేది, రోజుకి 5-6 కంటే ఎక్కువ జరిగేది కాదు, 2-3 ఎంప్లాయీస్ని పెట్టుకుంది. అలా పెట్టుకున్న వాళ్ళకి మొత్తం అంతా అయిపోయేసరికి ఎంఐ శాలరీలు ఇచ్చేసరికి రెంట్ పే చేసేసరికి ఎంఐ చేతిలో 4-5 వేలు మిగలటం కష్టం. ఇప్పుడు 40-50 వేలు మిగులుతున్నాయి, చాలు కదా. సో ఇట్లాంటి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఆచరిస్తే ఈ ఫలితాలు వస్తాయి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.